రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాండూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడ్తో ఉన్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఇప్పటి వరకు 24 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా, లారీ డ్రైవర్తో పాటు 7 పురుషులు, 12 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. అయితే ఘటన జరిగిన వెంటనే సకాలంలో పోలీసులు యాక్సిడెంట్ స్పాట్కు చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్న క్రమంలో అనుకోని విధంగా ఓ పోలీస్ అధికారి ప్రమాదానికి గురయ్యారు. ప్రయాణికులను కాపాడే ప్రయత్నంలో సిఐ శ్రీధర్ తీవ్రంగా గాయపడ్డారు. టిప్పర్ ఢీకొట్టడంతో బస్సుపై భారీగా కంకర లోడ్ పడి ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. వారిని బయటకు తీయడం అత్యంత కష్టంగా మారిపోవడంతో పోలీసులు హుటాహుటిన జేసీబీ యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. కంకరను తొలగిస్తూ మృతదేహాలను వెలికి తీసే రెస్క్యూ ఆపరేషన్ను సిఐ శ్రీధర్ పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రెస్క్యూ ఆపరేషన్ కోసం ఉపయోగించిన జేసీబీ యంత్రం ఆయన కాళ్లపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఊహించని ఘటనలో సిఐ శ్రీధర్ కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి పోలీసులు, సహాయక సిబ్బంది ఆయనను చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికైతే తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఈ బస్సు ప్రమాద ఘటన పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ మంత్రులతో పాటు పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ దురదృష్టకర ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. జరిగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున 5 లక్షలు, ఆర్టీసీ తరపున 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు 2 లక్షలు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇక కేంద్రం కూడా మృతులకు 2 లక్షలకు, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రస్తుతం మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం తర్వాత బాధిత కుటుంబాలకు అప్పగించనున్నారు.